హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, లవ్ టుడేతో మన తెలుగు ఆడియన్స్కి పరిచయమైన యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్. ఇతను హీరోగా అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారి కాంబో వస్తున్నట్టు మనకి తెలుసు. ఫిలిం నుంచి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఫిలిం టైటిల్ ఎల్ఐసి. ఫ్రెండ్స్, ఈ మూల ఫీమేల్ లీడర్లో వచ్చేసి ప్రియాంక మోహన్ అయితే కాదు, కృతి శెట్టిని కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్లో ఎస్జే సూర్య గారు యాక్ట్ చేస్తున్నట్టు మీకు ఆల్రెడీ చెప్పాను. అలానే యోగి బాబు గారు కూడా కన్ఫర్మ్ అయితే అయ్యారు. మూవీకి మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ గారు అందిస్తున్నారు. ఫిలింకి ప్రొడక్షన్ బ్యానర్ 7 గ్రీన్ స్టూడియోస్. నెంబర్ 2, అడివిశేష్ అండ్ శృతి హాసన్ లీడర్లో వస్తున్న ఫిలింకి సంబంధించి శృతి హాసన్ ప్రీ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మనకి మండే రోజు టైటిల్ రివీల్ అయితే చేయనున్నారు. నెంబర్ 3, నా సామిరంగా మూవీ నుంచి అల్ల నరేష్ గారి ఇంట్రో గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేశారు. సింపుల్గా చూడడానికి బాగుంది. బట్ నాకు అల్ల నరేష్ గారి క్యారెక్టర్ రోల్ చూసుకున్నట్టయితే ఇందులో ఒక డౌట్ అయితే వస్తుంది. చనిపోయే రోల్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. సో చూడాలి, మూవీ రిలీజ్ అయ్యే వరకు మనకు తెలీదు ఎలాంటి రోలో అది. సో ఫ్రెండ్స్, మళ్ళీ టీం అయితే కన్ఫర్మ్ చేశారు సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. నెంబర్ 4, డైరెక్టర్ మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబో ఫిలింకి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇందులో తమిళ్ ఫేమస్ కామెడీ యాక్టర్ అయితే యాక్ట్ చేయనున్నారు. తనే యోగి బాబు. రీసెంట్గా తను కన్ఫర్మ్ అయితే చేశారు, నేను మారుతి గారి ఫిలింలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశాను అని చెప్పేసి. సో యోగి బాబు గారికి ఇది ఫస్ట్ డెబ్యూట్ తెలుగు ఫిలిం. నెంబర్ 5, గూగుల్ ఐఎండిబి రేటింగ్ 8/10తో ఉన్న వెబ్ సిరీస్ గుడ్ ఒమెన్స్. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సీజన్ 3 కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది ఫైనల్ సీజన్గా ఉండబోతుంది. మీరు సీజన్ 1, సీజన్ 2 కానీ చూడైపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. టోటల్ 12 ఎపిసోడ్స్. మనకి రీసెంట్గానే తెలుగు ఆడియో కూడా యాడ్ అయితే చేశారు. సిరీస్ అయితే బాగుంటుంది. నేను కొన్ని ఎపిసోడ్స్ అయితే చూస్తున్నాను. సో మీకు కావాలంటే ట్రై చేయవచ్చు. ఈ సిరీస్ గుడ్ కంటెంట్. నెంబర్ 6, డిమోంటీ కాలనీ 2 స్టారింగ్ అరుణ్నితి అండ్ ప్రియా భవానీ శంకర్. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్స్ అయితే అవుట్ అయ్యాయి. సో పోస్టర్స్ చూడడానికి బాగున్నాయి. ఇది ఒక ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉంటున్నట్టు మనకి తెలుసు. అఫీషియల్ ట్రైలర్ అయితే కన్ఫర్మ్ చేశారు. December 16th ఈవినింగ్ 6 PM రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, యాక్ట్రెస్ రవీనా తాండన్ నుంచి ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి ఒక అమెరికన్ డ్రామా సిరీస్కి అఫీషియల్ అడాప్షన్. సిరీస్ టైటిల్ రివెంజ్. సో రీమేక్లో వస్తున్న సిరీస్ టైటిల్ వచ్చేసి కర్మ కాలింగ్. ఈ సిరీస్ కంటెంట్ వచ్చేసి Disney+ హాట్‌స్టార్ వారు తీయడం జరిగింది. ప్రీమియర్ వచ్చేసి 2024 January 26th ఉండబోతుంది. నెంబర్ 8, ఫహద్ ఫసిల్ గారి న్యూ ఫిల్మ్కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ ఆవేశం. ఇంతకీ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా ఫ్రెండ్స్? రోమాంచం మూవీ తీసిన జీతు మాధవన్. రోమాంచం మూవీ అయితే బాగుంటుంది. మనకి తెలుగు వర్షన్ Disney+ హాట్‌స్టార్లో అందుబాటులో అయితే ఉంది. చూడని వారు ట్రై చేయండి. సో ఈ ఆవేశం ఫిలింని థియేటర్స్లో వచ్చేసి 2024 April 11th కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ డైరెక్టర్ నుంచి మనం మంచి కంటెంట్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 9, సలార్. ఫ్రెండ్స్, మూవీ నుంచి 2 ఎక్సైటింగ్ ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేశారు. మనకి త్వరలోనే రాబోతున్నాయి. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి SS రాజమౌళి గారు, ప్రభాస్, ప్రశాంత్ నీల్ అండ్ పృథ్వీరాజ్ గారు అయితే కనబడబోతున్నారు. ఇంకా సెకండ్ ఇంటర్వ్యూలో వచ్చేసి శృతి హాసన్, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ గారు అయితే కనబడబోతున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూకి హోస్ట్ వచ్చేసి SS రాజమౌళి గారు, సెకండ్ ఇంటర్వ్యూకి హోస్ట్ వచ్చేసి శృతి హాసన్. ఫస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి షూటింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. 1.5 hour కట్ అయితే వచ్చిందంట. సో దాన్ని ఇంకా కట్ చేసి మనకి ఎంత రిలీజ్ చేస్తారు. సో డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో మనకి ఈ ఇంటర్వ్యూ వీడియో అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే జరిగిందంట. మనకి సబ్ టైటిల్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే 5 లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ కూడా రిలీజ్ అయితే అవుతాయి. యూట్యూబ్లో మనకి మండే రోజు అయితే రిలీజ్ చేయవచ్చు ఎడిట్ చేసి. ఇంకా సెకండ్ ఇంటర్వ్యూ అయితే జరగాల్సి అయితే ఉంది. సో అది జరిగి అది కూడా మనకి త్వరలోనే యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేస్తారు. సో ఇదే మనకి ప్రమోషన్ ఇంటర్వ్యూ వీడియోస్ అయితే సలార్ నుంచి వచ్చేవి.
నెంబర్ 10 దేవరా. రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు అయితే చెప్పారు, అలానే ఎన్టీఆర్ గారు కూడా చెప్పున్నారు, మీరు తొందర పెట్టబాకండి, మంచి అవుట్పుట్ ఫిలింని మేము ముందుకు తీసుకుని వస్తున్నాము అని చెప్పేసి. అయితే మనకి దేవరా నుంచి ఒక గ్లిమ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఒక యాక్షన్ గ్లిమ్స్ వీడియో అనేది రెడీ అయితే అయి ఉంది, బట్ దానికి ఇంకా సీజీ వర్క్ అనేది పెండింగ్ అయితే ఉంది. సో సీజీ వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టయితే మనకి రిలీజ్ డేట్ అనేది రివీల్ అయితే చేస్తారు. అయితే వచ్చే గ్లిమ్స్కి సంబంధించి డ్యూరేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 minute 30 seconds వరకు అయితే ఉండబోతుంది. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్. సో త్వరగా సీజీ వర్క్ అని అయిపోయినట్టయితే మనకి టీజర్ రిలీజ్ డేట్ అనేది రివీల్ చేస్తారు. సో సంక్రాంతి రాప్లా అయిపోతే బాగుంటుంది. నెంబర్ 11 గుంటూరు కారం. మూవీ నుంచి ఇప్పటికే 2 songs అనేవి రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ సాంగ్ వచ్చేసి జస్ట్ ఓకే. అది కాకుండా సెకండ్ సాంగ్ నెగిటివ్ వైపుకి అయితే వెళ్ళడం జరిగింది. తమన్ గారిని చాలామంది వేసేసుకుంటున్నారు. ఇంకా థర్డ్ సాంగ్కి సంబంధించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రిలీజ్కి ముందు ఇంకా 2 songs అనేవి ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ వచ్చేసి. సో అందులో థర్డ్ సాంగ్ వచ్చేసి December 23కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చూడాలి థర్డ్ సాంగ్ అనేది ఆడియన్స్ని ఎంత మాత్రం మెరిపిస్తుందో. నెంబర్ 12 వరుణ్ తేజ్ న్యూ ఫిలిం మట్కా. మూవీ నుంచి షూటింగ్ జరుగుతున్నట్టు ఒక పిక్ అయితే రివీల్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్రూషల్ సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 సందీప్ కిషన్ న్యూ ఫిలిం మాయవన్. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ నితీష్ ముఖేష్ని అయితే తీసుకున్నారు. సో తన రోల్ గురించి స్పెషల్గా చెప్పాలా, అది విలనే అయి ఉంటుంది. నెంబర్ 14 ఈగల్ స్టారింగ్ రవితేజ. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి సాడ్ న్యూస్. మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. ఈ న్యూస్ కానీ మీరు ఎక్కడైనా చూస్తున్నా వినున్నా వారిని ఎగ్గేసి కొట్టండి. మూవీ రిలీజ్లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదు. January 13కి రిలీజ్ చేయబోతున్నారు. అది కాకుండా సైమల్టేనియస్లీ హిందీ వర్షన్ కూడా తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించి టీజర్ కూడా అవుట్ అయితే అయింది. ఇంకా మూవీ నుంచి మనకి అఫీషియల్ ట్రైలర్ అయితే రావాల్సిందే ఉంది. అది సలార్కి అటాచ్ అన్నారు, చూద్దాం. సో మూవీ అయితే మనకి ఎలాంటి పోస్ట్ పోన్ అయితే లేదు. January 13కి ఈగల్ మూవీని మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 15 సన్ పిక్చర్స్ నుంచి వస్తున్న ధనుష్ 50th ఫిల్మ్కి సంబంధించి చాలా త్వరగా షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ అనేది డన్. నౌ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి తమిళ్ న్యూ ఇయర్ స్పెషల్గా అంటే 2024 ఏప్రిల్ మంత్లో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 16 సలార్. మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ వస్తున్నట్టు మనకి తెలుసు. ఒక యాక్షన్ కట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. టుడే ఈవినింగ్ టైంలో మనకి యూట్యూబ్ ఛానల్లో సలార్ సెకండ్ ట్రైలర్ అయితే అవుట్ అయితే కానుంది. లింక్ అయితే నేను కామెంట్లో పిన్ చేసి ఉంటాను. నెంబర్ 17 నెట్ఫ్లిక్స్ వారి అప్కమింగ్ సిరీస్ లిస్ట్లో కిల్లర్ సూప్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉన్నట్టు తెలుసు. దాని గురించి పోస్టర్ అండ్ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సిరీస్లో వచ్చేసి మనోజ్ బాజ్పాయ్, కోన్ కోనా, సేన్ శర్మ అండ్ నాసర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. ప్రీమియర్ వచ్చేసి 2024 January 11కి కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 18 మాస్ మహారాజా రవితేజ గారి న్యూ ప్రాజెక్ట్కి సంబంధించి ఫస్ట్ లుక్, మూవీ టైటిల్ అండ్ యాక్టర్స్ లుక్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ మిస్టర్ బచ్చన్. ఇంకా యాక్టర్స్ వచ్చేసి బాలీవుడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ అయితే యాక్ట్ చేయనుంది. మూవీ షూటింగ్ని త్వరలోనే బిగించబోతున్నారు. టుడే పూజ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by.